నమస్తే అండి. ఈరోజు నేను మీకు ఒక స్నాక్ రెసిపీ చూపిస్తాను. ఇది చాలా సింపుల్‌గా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు లంచ్ బాక్స్‌లో కూడా దీన్ని పెట్టి పంపించొచ్చండి. ఇది చేసుకోవడం చాలా అంటే చాలా సింపుల్ అండ్ చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. సో, ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా దీనికి ఒక స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. ఆ స్టఫింగ్‌కి మనకు కావాల్సింది ఏంటంటే తురుముకున్న పన్నీరు. మీరు కావాలి అని అనుకుంటే స్మాష్ కూడా చేసుకొని వేసుకోవచ్చు. పన్నీర్‌ని తురమాల్సిన పని లేదు. ఉడకపెట్టుకున్న స్వీట్ కార్న్, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, ఇది ఆప్షనల్ అండి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఇది కూడా ఆప్షనల్. కొంచెం జీలకర్ర పొడి, తగినంత ఉప్పు. మీరు కావాలంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇది మనకి స్టఫింగ్ మిక్చర్ అండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బాల్స్ లాగా చుట్టుకోండి చూపిస్తున్న విధంగా. ఆ తర్వాత బ్రెడ్ స్లైస్‌ని తీసుకొని చపాతీ కర్రతోటి బాగా ఫ్లాట్‌గా చేయండి దాన్ని. దీనివల్ల మనకేంటంటే బ్రెడ్ అనేది మందంగా ఉండదు అండ్ కుక్ అయ్యేటప్పుడు చాలా ఫాస్ట్‌గా కుక్ అయిపోతుంది. తర్వాత ఒక రౌండ్ కటోరీ కానీ, కట్టర్ గానీ తీసుకొని ఇలా రౌండ్ సర్కిల్స్ కింద కట్ చేసుకోండి. ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని, ఇందాక రెడీ చేసుకున్న సర్కిల్స్‌ని ఒక్కొక్కటి దాంట్లో ముంచి ఎక్సెస్ వాటర్‌ని స్క్వీజ్ చేసి, రెడీ చేసుకున్న స్టఫింగ్ బాల్స్‌ని బ్రెడ్ లోపల పెట్టి, మళ్ళీ దాన్ని బాగా ఉండల్లాగా చుట్టుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా మనం బాల్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ బాల్స్‌ని మనం కావాలి అనుకుంటే ఫ్రీజర్‌లో గూడా ఒక వారం వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత గుంత పొంగనాల పాన్ తీసుకొని లైట్‌గా ఆయిల్‌తో స్ప్రే చేసి, ఇది రెడీ చేసుకున్న బాల్స్ అన్నిటిని దాంట్లో పెట్టి మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! మనకి డీప్ ఫ్రై చేస్తే ఎట్లా వస్తుందో అలా వచ్చింది టెక్స్చర్. అలా 2 వైపులా కాలిన తర్వాత మనం ఇంక తీసేసుకోవటమేనండి. ఇప్పుడు దీన్ని మీరు కెచప్‌తో తీసుకుంటే చాలా బావుంటుంది. మీరొకసారి ట్రై చేసి మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇట్లాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.